వెల్కమ్ టు యూటీవీ. కొడాలి నాని మనిషి తెలియకపోయినా కానీ ఆయన గొంతు మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది. అయినా కొడాలి నాని తెలియని తెలుగు వాళ్ళు ఎవరుంటారు? అలాంటి కొడాలి నాని దాదాపుగా కూడా ఒక సంవత్సర కాలం నుంచి చూస్తే గుడివాడ రాజకీయాల్లో కనిపించడం లేదు. ఆయన ఆ మధ్య అరెస్ట్ అయి జైల్లో కూడా ఉన్నారు. అయితే ఈ మధ్య మరలా కూడా ఆయన వార్తల్లో నిలిచారు. ఎందుకు? ఆయన రాజకీయ ప్రత్యర్థి అయిన కటారి ఈశ్వర్ వెళ్ళి కొడాలి నానిని కలవటం, తర్వాత ఆయన మద్దతు ఇవ్వటం కూడా సంచలనంగా మారింది. సంచలనంగా మారటం అయితే ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఇదంతా కూడా గుడివాడ రాజకీయాలు మరి మలుపు తిప్పనుందా? ఏం జరుగుతుంది గుడివాడ రాజకీయాల్లో అనేది మనం మాట్లాడదాము. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు యూటీవీ CEO పొలిటికల్ అనలిస్ట్ శివారాచర్ల గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్. అయితే రాజకీయ ప్రత్యర్థితో కలిసారు ఇప్పుడు. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థి కొడాలి నాని కలిసి గుడివాడ రాజకీయాల్లో ఏ విధమైన ప్రభావం చూపబోతున్నారు? కటారి ఈశ్వర్ కుమార్ గారి గురించి రాజకీయ ప్రత్యర్థి అంటున్నారు. అవును, అంటే ఈ పదాము చాలా జాగ్రత్తగా వాడాలి. ఆయన రాజకీయ ప్రత్యర్థి ఇప్పుడు కాదు, 20 ఏళ్ల కిందట. సో పాత రాజకీయ ప్రత్యర్థి అనాలి. ఓకే. కొడాలి నాని మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచింది 2004 ఎన్నికల్లో. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచింది కటారి ఈశ్వర్ కుమార్ మీద. కొడాలి నాని టీడీపీ తరపున, కటారి ఈశ్వర్ కుమార్ కాంగ్రెస్ తరపున గెలిచారు. కాబట్టి 20 సంవత్సరాల కిందట వీళ్ళు ప్రత్యర్థులే కానీ ఈ మధ్య కాలంలో ప్రత్యర్థులు కాదు. అయితే సర్ప్రైజింగ్ అందరికీ కూడా, అసలు కటారి ఈశ్వర్ కుమార్ గత ఎన్నికల్లో ఎక్కడ లేరు. అంతకుముందు ఎన్నికల్లో నాకు తెలిసి 2009 ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏ పార్టీలో కూడా యాక్టివ్గా ఉన్నట్టు నేను గమనించలేదు. సో ఆల్ ఆఫ్ ద షడన్ ఆయన అవుట్ ఆఫ్ ద బ్లూ మూన్ వచ్చేసి, అంటే మీరు ఎట్లయితే చెప్పారో కటారి మన కొడాలి నాని మనిషి రూపం కానీ అతను చూసినప్పుడు ఆ గడ్డం చూసినప్పుడు డిఫరెంట్ లుక్. ఈ రోజు అందరూ గడ్డం వేస్తున్నారు కానీ ఒక 20 ఏళ్ల కిందట గడ్డంలో అసెంబ్లీలో తిరిగే వాళ్ళ ఎమ్మెల్యేలు ఒకళ్ళిద్దరు నేను ఒక ముఖ్యుడు అనమాట. చూసినప్పుడు ఇతను కొంత డిఫరెంట్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆయన గొంతు గురించి అందరికీ తెలిసిందే. అదే ఆయన మాట చూపలేకపోయినా గొంతు అయినా వినిపిస్తూ ఉంటుంది, చూపుకుంటాం కదా. అట్లాంటి కొడాలి నానిని దాదాపు ఎన్ని సంవత్సరాల తర్వాత 15 ఏళ్ల తర్వాత కటారి ఈశ్వర్ కుమార్ రావటం, ఆయన వచ్చి కలవటంతో కొంచెం సంచలనమైంది. కటారి ఈశ్వర్ కుమార్ ఏంటి మళ్ళీ యాక్టివ్ అయ్యారా, ఈయనను కలిసారేంటి అనేది రాజకీయాల్లో బాగా చర్చ జరుగుతుంది. కటారి ఈశ్వర్ కుమార్ కూడా ఏంటంటే బాగా లాంగ్ హెయిర్ పెంచుకొని దాదాపు 65-70 మధ్యలో ఉంటారనుకుంటా. లాంగ్ హెయిర్ పెంచుకొని మనిషి ఇద్దరు చూసినమ్మటే కొంత కొత్త మనిషి వచ్చాడే. మన సహజంగా తెలుగు రాజకీయాల్లో ఏంటి మీసాలు లేదంటే వైట్ అండ్ వైట్ వేసుకొని ఉండేవాళ్ళు కదా. సో వీళ్ళు వైట్ అండ్ వైట్ కాకుండా మామూలు డ్రెస్లో వచ్చినప్పుడు కొంచెం సంచలనంలాగా అనిపించింది అనమాట. ఓకే, కొడాలి నాని మళ్ళీ కొత్త రాజకీయం ఏమైనా చేయబోతున్నారా, అదే క్రమంలో ఈశ్వర్ కుమార్ వచ్చారన్నదని జరుగుతుంది. అయితే సార్, ఈశ్వర్ కుమార్ ప్రభావం గుడివాడ రాజకీయాల్లో ఎంతవరకు ఉంది? సో ఈశ్వర్ కుమార్ ప్రభావం ఎలా ఉందంటానికి మనం తోచడానికి మన దగ్గర ఆయన గత 2-3 ఎన్నికల్లో ఎక్కడ కూడా ఆయన పోటీ చేయలేదు, ప్లస్ ఏ పార్టీ తరఫున బహిరంగంగా పనిచేయలేదు. కాబట్టి ఆయన ప్రభావం ఎంత ఉందనేది మనం తేల్చి చెప్పలేం. కానీ కటారి కుటుంబము ఈశ్వర్ కుమార్ చరిత్ర పెద్దది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం ఆవిర్భావం కన్నా ముందు 1983 ఎన్నికల కన్నా ముందు ఒక 10 సంవత్సరాల పాటు కటారి కుటుంబమే గుడివాడ రాజకీయాల్లో డామినేట్ చేసింది. ఆ రోజు ఉన్న కమ్యూనిస్టులు, జనతా పార్టీ వాళ్ళు ఒక కమ్యూనిస్టు ప్రధానంగా వీళ్ళ ప్రత్యర్థులు ఉండేవారు. 83 ఎన్నికల ముందు కటారి సత్యనారాయణ గారు, ఈశ్వర్ కుమార్ గారి తండ్రి గారు, ఆయన 1972, 78 రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున, 72లో కాంగ్రెస్, 78లో ఇందిరా కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే గెలిచారు గుడివాడ నుంచి. ఒకసారి మున్సిపల్ చైర్మన్ కూడా చేశారు. దాదాపు ఒక 15-20 సంవత్సరాల పాటు గుడివాడలో కటారి కుటుంబం రాజకీయమే నడిచింది. దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. వాళ్ళు ఏం ఫెరోషియస్ పీపుల్ కాదు కానీ ఎక్కువ కనెక్టెడ్ పీపుల్. కాకపోతే 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయ్యారని చూడాలి. 20 సంవత్సరాలు కాదు, అది మనం చెప్తాం. అది కటారి కుటుంబం ఏంటంటే కృష్ణా జిల్లాలో రాజకీయ ఆధిపత్యం ఉండేది. ప్రధానంగా 2 కులాలు ఉంటాయి. అయితే చౌదరి లేదా కాపు అనేది ప్రధానంగా ఎక్కువ ఉంటుంది. ఒకళ్ళిద్దరు మాత్రం వేరే కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ప్రధానంగా కృష్ణా జిల్లాలో ఉండేది అది. తర్వాత బీసీ కులాలలో గౌడ, ఇప్పుడు మచిలీపట్నంలో నారాయణరావు, మన ఇంతమంది కొనకూడ నారాయణ గారు కానీ, తర్వాత పెడ నుంచి నంకం ప్రభాకర్, ఇట్లా గోడలు కొంతమంది ఉంటారు. వైసీపీ టైంలో జోగి రమేష్ ఇలా ఉన్నారనమాట. యాదవులలో మనకు ప్రధానంగా కనిపించేది పార్థసారథి కుటుంబం. ఇప్పుడు నూజువు నుంచి టీడీపీ తరఫున గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. గతంలో వైసీపీ నుంచి గెలిచారు. అంతమంది కాంగ్రెస్లో మంత్రిగా చేశారు. వాళ్ళ ఫాదర్ కేపీ రెడ్డి గారు కూడా యాదవ నాయకులు ఉంటారు. కృష్ణా జిల్లాలో పదవుల కన్నా కానీ యాదవ సామాజిక వర్గ రాజకీయం చాలా బలమైంది. అలాంటి వాళ్ళకి 70వ దశాబ్దంలో కటారి కుటుంబం కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది అన్నమాట. ఫెరోషియస్ రాజకీయాలు నడిపారు వాళ్ళు. ఈ కటారి అన్నమాట మనకు ఈ మధ్య రవితేజ సినిమా వచ్చింది, అది ఒంగోలు బేసిది, కటారి కృష్ణ బేసిది. సో ఆ కటారి ఈ కటారి ఒకటి కాదు. ఆ కటారి కృష్ణ కాపు సామాజిక వర్గం వాళ్ళు, ఈ కటారి వాళ్ళ యాదవులు, యాదవ సామాజిక వర్గము. మీకు గుడివాడ అనేది కూడా ఏంటంటే మనకు ఒకవైపు కైకలూరు, ఇంకోవైపు మచిలీపట్నం, పెడన ఉంటుంది. అంటే సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు.
అటుపక్క కొల్లేరు బార్డర్ కాదు కానీ మీకు ఏమంటారు అలాంటి క్లైమేట్ కనిపిస్తుంది. సో ఎక్కువ బీసీ, ఇందులో కూడా గుడివాడలో కూడా ఇంకోటి చూడాలి, అసలు కృష్ణా జిల్లాలో ఒక నియోజకవర్గంలో అంతమంది తూర్పు కాపులు ఉంటే మీదే తూర్పు కాపులు నాకు తెలిసి దాదాపు 40,000 మంది ఓటర్లు ఉంటారు. తూర్పు కాపులు అంటే ఎవరు? ఉత్తరాంధ్రలో ఉన్న కాపులు తూర్పు కాపులు. అక్కడ ఉన్న వాళ్ళనే మనం తూర్పు కాపులు అనుకుంటూ వస్తున్నాం అనమాట. సో కానీ ఈ ప్రాంతంలో తూర్పు కాపులు ఉండటము దాదాపు ఇది ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ వీళ్ళంతా తూర్పు కాపులు, బొత్స సత్యనారాయణ వీళ్ళంతా తూర్పు కాపులు. కానీ ఇక్కడ మాత్రం ఎలా మైగ్రేషన్తో వచ్చారో కానీ గుడివాడలో తూర్పు కాపులు ఎక్కువ. అట్లాగే వెలమ సామాజిక వర్గం కూడా కొంచెం బలమైన సామాజిక వర్గం. ఇక్కడ యాదవులు ఉన్నారు, కొంత గౌడ్స్ ఉంటారు, చౌదరీస్ కాపులు బాగానే ఉంటారు అనమాట. అన్ని కులాలు ఉన్నవి. అంటే ఎలానో ఇప్పుడు కులాల గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి కమ్మ సామాజిక వర్గ మద్దతే కాకుండా కొడాలి నాని మిగిలిన సామాజిక తూర్పు కాపులు ఉండే గుడివాడలో మిగిలిన సామాజిక వర్గాల మద్దతు కూడా ఏ విధంగా కూడగట్టుకోగలిగారు? అదే సో కొడాలి నాని అంటే కటారి ఈశ్వర్ కుమార్, మనం వాళ్ళ చరిత్ర చెప్తున్నప్పుడు వాళ్ళ తండ్రి గారు మున్సిపల్ చైర్మన్ చేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఆ కుటుంబానికి ఒక బీసీ వర్గాలలో కానీ కాపుల్లో కానీ వీళ్ళు యాదవులైనా కానీ కాపుల్లో కానీ మంచి పట్టుందని చెప్తున్నాము. సో టీడీపీ ఆవిర్భావంతో 83లో ఆవిర్భావంతో మనందరికీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు టీడీపీ వ్యవస్థాపకులు, ఆయన సొంత గ్రామం నిమ్మకూరు వచ్చేసి గుడివాడ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. అంటే ఎన్టీఆర్ కుటుంబం యొక్క సొంత నియోజకవర్గం ఏదని చెప్పుకోవాలంటే తక్కువ అందరూ హిందూపురం చెప్తారు, ఎందుకంటే అందరు హిందూపూర్ నుంచి గెలుస్తున్నారు కాబట్టి. బాలకృష్ణ వచ్చారు, లోకేష్ వచ్చారు, వీళ్ళందరూ కూడా బాలకృష్ణ హిందూపూర్ నుంచి చేశారు, లోకేష్ మంగళగిరి నుంచి చేశారు. కానీ వీళ్ళ సొంత నియోజకవర్గం ఏదంటే గుడివాడ. సో ఎన్టీఆర్ గారు కూడా మొదటి ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేశారు. గుడివాడ తిరుపతి 2 చోట్ల పోటీ చేశారు. సో తిరుపతి రాజీనామా చేసి గుడివాడలో కంటిన్యూ అయ్యారనమాట. అక్కడి నుంచి మొదలైనప్పుడు కటారి కుటుంబము ఓడిపోయింది. 1983లో కటారి సత్యనారాయణ గారు ఓడిపోయారు, 85లో ఓడిపోయారు. సో ఈ 85 కాదండి, 83లో ఓడిపోయినారు కటారి, ఏమంటారు మన సత్యనారాయణ గారు ఓడిపోయినారు అనమాట. సో అట్లా కటారి కుటుంబం యొక్క ప్రభావం తగ్గటం మొదలైంది, అక్కడికి వెళ్ళి మొదలైంది అనమాట. సో మళ్ళీ తర్వాత మనం అసలు అంటే ఇక్కడ ఈ సందర్భంగా విషయం కూడా గుర్తు చేయాలి. మనం అందరికీ సూపర్ స్టార్ కృష్ణకి ఎన్టీఆర్కి ఉన్న రైవలరీ అందరికీ తెలిసిందే. పొలిటికల్గా కృష్ణ గారు ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 89 ఎన్నికల్లో ఏలూరు నుంచి కూడా ఆయన గెలుచున్నారు. అయితే 85 ఎన్నికల్లో గుడివాడలో ఒక ఆశ్చర్యకరమైన పోటీ ఒకటి జరిగింది. దాదాపు ఈ జనరేషన్కి అది తెలియకపోవచ్చు. కృష్ణ గారు సొంత బామర్ది ఉన్నారు, ఉప్పలపాటి సూర్యనారాయణ బాబును ఒక ఆయన ఉన్నారు. ఆయనను తీసుకొచ్చి 1985 ఎన్నికల్లో, అంటే 83లో ఎన్టీఆర్ గుడివాడ నుంచి గెలిచారు, కంటిన్యూ అవుతున్నారు. 85 ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ గుడివాడ నుంచి చేశారు, నల్గొండ నుంచి చేశారు, హిందూపురం. ఆయన అంటే ఒకటికన్నా ఎక్కువ స్థానాలు చేయడం ఆయన అలవాటది. ఇక్కడ 3 ప్రాంతాల నుంచి 3 చేయాలన్నారు, కానీ 3 చోట్ల చేశారు. అయితే ఈ 3 స్థానాల్లో విపరీతమైన పోటీ ఆయనకు సొంత నియోజకవర్గం గుడివాడలో ఎదురైంది. హిందూపురం కంఫర్టబుల్ గెలిచారు, తెలంగాణ నల్గొండ కూడా గెలిచారు. నియోజకవర్గంలో ఎన్టీఆర్కి చాలా టైట్ ఫైట్ జరిగింది. ఒక దశలో ఓడిపోతారన్న స్థాయికి వెళ్ళిపోయింది. 85 అనే ఎన్నిక ఎట్లా కీలకం అంటే 83లో ఎన్టీఆర్ సునామీతో గెలిచిన తర్వాత నాదెండ్లరావు ఎపిసోడ్ రావటము, గవర్నర్ తిరిగి ఎన్టీఆర్ని అపాయింట్ చేయటము సీఎంగా. ఆ తర్వాత ఉన్న ఈ చికాకులో డిస్టర్బెన్స్లు వద్దు అని చెప్పి ఆయన ఎన్నికలకు వెళ్ళిపోయారు. యాక్చువల్గా 83 నుంచి 88 వరకు ఆయనకు 5 ఏళ్ళ టైం ఉంది. నాదెండ్ల భాస్కరరావు 1 నెల మాత్రమే ఉంది. ఆయన మళ్ళీ సీఎం అయిన తర్వాత ఈ డిస్టర్బెన్స్లు నాకు వద్దు, నేను ఫ్రెష్గా పీపుల్ మ్యాండేట్ కోరుతాను, అంటే ప్రజాభిప్రాయాన్ని మళ్ళీ కోరుతానని చెప్పి ఆయన స్వయంగా ముందస్తు ఎన్నికలు పోయాడు. దాదాపు 3 సంవత్సరాల టెన్యూర్ ఉండగానే వెళ్ళారనమాట. అప్పుడు ఎంతో విపరీతమైన సానుభూతి ఉండాలి కదా, ఎందుకంటే 3 సంవత్సరాల దాన్ని ఏమంటారు పదవీకాలను వదులుకున్నారు. సో ఒక రకంగా అనుకూలమైన వాళ్ళు కుట్రని చెప్తారు, వ్యతిరేకమైన వాళ్ళు నాదెండ్ల భాస్కర్ ఫెయిల్ అయ్యారని చెప్తారు. అలాంటి అంటే ఒక సానుభూతి వచ్చే సిచ్యువేషన్లో సొంత నియోజకవర్గంలో ఆయనకు విపరీతమైన పోటీ వచ్చింది. కేవలం 7,000 ఓట్ల తేడాతో ఆయన గెలిచారు. వేరాజ్ హిందూపురం, నల్గొండలో బాగా కంఫర్టబుల్ గెలిచారు. ఇది ఊహించని పరిణామం ఎన్టీఆర్ గారికి. ఊహించింది అండ్ అసలు తెలియని పరిణామం ఇది, జనాలకు కూడా తెలియదు చాలా మందికి. సో ఆ 7,000 రావడానికి కారణం ఏంటంటే ఆయన ప్రత్యర్థి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు, ఆయన కృష్ణ గారి బామర్ది, సొంత బామర్ది. సో ఆ కృష్ణ గారు ఆ రోజు మంచి హవాలో ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, పోటాపోటీగా నడుస్తుంది అనమాట. సో ఆ విధంగా ఎన్టీఆర్ గారికి మొదటిసారి సొంత నియోజకవర్గంలో గట్టి పోటీ ఏర్పడింది. సో ఇంకా ఆ తర్వాత నుంచి మీకు తెలిసింది ఇక్కడ ఒకటి అంటే కృష్ణ గారు సీనియర్ ఎన్టీఆర్ పార్టీకి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కృష్ణ గారు కాంగ్రెస్లోనే ఉంటూ వచ్చారు, ఇటు తెలుగుదేశం క్యాంటీ అని తెలుసు. అంటే ఇక్కడ నుంచి ఇదేమన్నా మొదలైందా ఏంటి? కాదు, వాళ్ళ ఇండస్ట్రీ నుంచి మనకు సినిమా విషయాలు తెలియదు, అల్లూరు సీతారామరాజు చెప్తారు తెలియదు, కానీ కృష్ణ గారు ఏంటంటే నేను రాజీవ్ గాంధీ స్ఫూర్తితో రాజకీయాల్లో వచ్చాను, రాజీవ్ గాంధీ ఇన్స్పిరేషన్ నాకు, అందుకే కాంగ్రెస్ అని ఓపెన్ చెప్పుకున్నాను. అంతేగాని వ్యక్తిగత విభేదాలు కాదు. నేను గాంధీ కుటుంబం, ముఖ్యంగా రాజీవ్ గాంధీ నాకు నచ్చుతారు, ఆయన విధానాలు నచ్చుతారు, ఈ జనరేషన్కి రాజీవ్ గాంధీ అవసరమని చెప్పేది తప్పితే దీనికి సంబంధం లేదండి. సో ఆ విధంగా ఆయన గుడివాడ నుంచి వాళ్ళు
అక్కడి నుంచి వెళ్ళిపోయేసి తర్వాత ఇంకా 89 ఎలక్షన్స్ నుంచి హిందూపురము. అంటే ఈ సందర్భంలో ఇది కూడా మనం చెప్పాలి, ఇక్కడ 85 ఎక్కడైతే టైట్ పోటీ జరిగిందని చెప్పాము, 89లో ఆయన హిందూపురము ప్లస్ కల్వకుర్తి, ఈ రోజున్న నాగర్ కర్నూలు నియోజకవర్గం, పూర్వ మహబూబ్నగర్ జిల్లా, ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు కల్వకుర్తి నుంచి ఓడిపోయారు. ఇది కూడా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు అనమాట. 89 ఎలక్షన్స్కి వచ్చేసరికి అక్కడ ఓడిపోయినారు ఆయన ఓడిపోయినారు. అక్కడ హిందూపురం నుంచి మాత్రం కంఫర్టబుల్గా గెలుచున్నారు. అదే సో ఆ విధంగా 85లో వచ్చిన ఇండికేషన్ ఏంటంటే ఎన్టీఆర్ గారికి టైట్ పోటీ వస్తే ఓడించవచ్చు అనేది వచ్చింది. అది వేరే వేరే కారణాలతోటి కల్వకుర్తిలో ఓడిపోయినారు. అది సో ఇంకా అప్పటి నుంచి ఇంకా 94 నుంచి హిందూపురంలోనే కంటిన్యూ అవుతారు. 94లో ఆయన 94 కూడా టెక్కలి హిందూపురంలో 2 చోట్ల పోటీ చేసి గెలుస్తారు. టెక్కలి రాజీనామా చేసి హిందూపురం ఉంటారు. చనిపోయిన నాటికి హిందూపురం ఎమ్మెల్యేగా ఉంటారు. సో సొంత నియోజకవర్గం గుడివాడని సీనియర్ ఎన్టీఆర్ వదిలేయడానికి అదే కారణం. ఒక రకమైన అదే అనుకోవాలి, ఎందుకంటే అంత టైట్ పోటీ అతను ఊహించని పరిణామం అది. ప్లస్ ఈయన బయట నుంచి వచ్చాడు, అంత టైట్ పోటీ ఇవ్వడం అనేది ఉంది. ప్లస్ హిందూపురం అతను హక్కును చేర్చుకుంది. ఎప్పుడు కూడా వెనకబడ్డ ప్రాంతాలు బాగా ఆదరిస్తాయనేది ఉంది. ఎక్సెప్ట్ కల్వకుర్తిలో ఆ రోజున్న కాంగ్రెస్ ఊపు ప్లస్ అక్కడ ఇంకా వేరే కారణాలు ఉన్నాయి, మనం వేరే డిబేట్లోకి వెళ్ళిపోతాం, అట్లా పోయిందనమాట. ఈ 89 నుంచి మనం ఏదైతే మాట్లాడుతున్నామో కటారి ఈశ్వర్ కుమార్ యొక్క రాజకీయ చరిత్ర మొదలవుతుంది. కటారి సత్యనారాయణరావు గారు 85 ఆయనకి టికెట్ రాలేదు. 89 వచ్చేసరికి కటారి ఈశ్వర్ కుమార్ గారికి కాంగ్రెస్ టికెట్ వచ్చింది. మీకు ఐడియా ఉంటుంది, వంగవీటి రంగా గారిది కాపునాడు ఉద్యమము, 88 డిసెంబర్ 26న ఆయన హత్య జరగటము, విపరీతమైన ఏమంటారు ఆగ్రహావేశాలు, దాడులు, రకరకాల సమస్యలు జరిగాయి కదా. విజయవాడ గుడివాడ పెద్ద దూరమే కదా, 32 కిలోమీటర్లు కదా. ఆ సందర్భంలో కటారి ఈశ్వర్ కుమార్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈశ్వర్ కుమార్ గారికి టీడీపీ తరపున రావి శోభనాద్రి గారు, పెద్ద నాయకుడు, మంచి పేరున్న నాయకుడు ఆయన. సో ఆయన క్యాండిడేట్. సో సులభంగా ఏంటంటే ఈజీగా కటారి ఈశ్వర్ కుమార్ గెలిచి ఉండాలి, ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. విజయవాడ బేస్లో ఉన్న రంగా హత్య తర్వాత వచ్చిన సానుభూతి కానీ ఉండదు. కానీ బాగా హోరాహోరీ పోటీ జరిగింది అక్కడ. బాగా హోరాహోరీ పోటీ జరిగి ఈశ్వర్ కుమార్ కేవలం 500 ఓట్లతో గెలుస్తాడు. కేవలం 500 ఓట్లతో మాత్రం గెలిచారు అక్కడి నుంచి. సో ఆ విధంగా నేరో మెజారిటీతో ఈశ్వర్ కుమార్ ఎమ్మెల్యే అయ్యారు ఫస్ట్ టైం. అందరూ ఎవరికి ఊహించని విధంగా ఈశ్వర్ కుమార్ నేరుగా మంత్రి కూడా అయిపోయాడు. మరి చెన్నారెడ్డి సీఎం అయ్యారు. ఆయన క్యాబినెట్లో ఆయన ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషను, ఇవన్నీ పెద్ద మంచి పదవులు కూడా ఇచ్చేశారు ఆయనకి. అది అందరికి సర్ప్రైజ్ అన్నమాట కృష్ణా జిల్లా రాజకీయాల్లో. ఇతను ఎవరో కొత్తగా వచ్చాడు, అప్పటికి ఎంతో బహుశా 32-33 ఇయర్స్ ఉంటాయేమో. గుడివాడ, కైకలూరు పక్క నియోజకవర్గాలు. కైకలూరు నుంచి కన్మూరు బాపిరాజు గారు మంత్రి అయ్యారు. పక్క నియోజకవర్గంలో ఉన్న గుడివాడ నుంచి ఈశ్వర్ కుమార్ మంత్రి పదవి. ఒకే డివిజన్లో 2 మంత్రి పదవులు వచ్చాయి. ఆయన గెలవడం ఫస్ట్ టైం, అది కూడా నేరోలో గెలిచారు, 500 ఓట్లతో గెలిచారు కదా. సో ఆ విధంగా 1 టైం ఎమ్మెల్యే, 1 టైం మినిస్టర్ ఈశ్వర్ కుమార్. అంటే గుడివాడ రాజకీయ చరిత్ర మీరు చెబుతూ ఉంటే కూడా యోధులందరూ కూడా గుడివాడ రాజకీయాల్లోనే ఉన్నారు. వీరందరినీ కాదని కొడాలి నానికి అసలు టికెట్ ఎలా వచ్చింది సార్? కొడాలి నాని వెరీ సింపుల్ అండి. కేవలం ఆయన కూడా ఓపెన్గా చెప్పుకుంటారు, జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తారు. జూనియర్ ఎన్టీఆర్ వల్లనే నాకు వచ్చింది. కొడాలి నాని పెద్ద ఎన్టీఆర్ గారి అభిమాని మొదటి నుంచి. పార్టీలో ఆయన మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నారు. అయితే క్రియాశీలక రాజకీయాల కన్నా కానీ ఎన్టీఆర్ అభిమాని కానీ చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తారు. రాజకీయాలు రాకముందు నుంచి కూడా హైదరాబాద్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేయటము, అలా చేయడంతో ఎన్టీఆర్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి బాగా దగ్గర అయ్యారు. అట్లాగే ఒక సినిమా కూడా తీశారు, నాకు గుర్తుంటే అది సాంబా కానీ నరసింహుడు కానీ ఏదో ఒక సినిమా ఉంటుంది, ప్రొడ్యూసర్గా చేశారు. వివి వినాయక్, కొడాలి నాని, ఇప్పుడున్న గన్నవరం వంశీ, ఇలా ముగ్గురు ఒక ఫ్రెండ్స్ ఇదన్నమాట. ఎక్కడ తిరిగినా కానీ వీళ్ళందరూ ఏంటంటే ప్రతి ఎన్నికల ముందు ఒక సినిమా చేస్తారు జూనియర్ ఎన్టీఆర్తో. అట్లా సాంబా అనుకుంటా సినిమా పేరు, 2001 కానీ 2002లో కానీ వస్తుంది. ఆ ప్రొడ్యూసర్గా అందరికీ పరిచయం కూడా అనమాట. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మంచి స్టార్డమ్ వచ్చింది. ఆది సినిమా ఏమంటారు రిలీజ్ అయ్యి మంచి స్టార్డమ్ అంటాం అది. సో జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రభావంతో కొడాలి నాని గారికి వచ్చింది. ఈ మధ్యలో ఇంకొక విషాదమైన సంఘటన ఒకటి ఉంది గుడివాడ రాజకీయాలు చెప్పాలి అంటే. అప్పటి వరకు ఉన్న రావి ఫ్యామిలీ కాదని కొడాలి నాని ఎలా వచ్చాడని కేవలం జూనియర్ ఎన్టీఆర్ ఒకటే కాదనమాట. రావి శోభనాద్రి గారు 85లో ఎన్టీఆర్ రాజీనామా చేసి 2 చోట్ల గెలిచారు కదా. రాజీనామా చేసినప్పుడు బై ఎలక్షన్లో గెలిచారు. మళ్ళీ భారీగా గెలిచారు, 25,000తో గెలిచారు. రెగ్యులర్ ఎలక్షన్లో ఎన్టీఆర్ గారు 7,000తో గెలిస్తే ఆయన రాజీనామా చేయడం వల్ల జరిగిన బై ఎలక్షన్ దాదాపు 25,000తో గెలుస్తారు. ఆయన 89లో రావి శోభనాద్రి గారు 500 తేడాతో ఓడిపోయారు. 94లో ఆయన గెలిచారు. 99 ఎన్నికలకు వచ్చేసరికి ఏంటంటే ఆయన తప్పుకొని వయసురీతి ఆయన తప్పుకొని, రావి శోభనాద్రి గారికి మంచి పేరు ఉంది, పెద్ద మనిషి అనే మంచి పేరు ఉంది, రాజకీయాలు అయితే ఉందన్నమాట. ఆయన తప్పుకొని ఆయన కొడుకు హరగోపాల్ అనేట ఆయనకి
టికెట్ ఇచ్చారు, టీడీపీ టికెట్. హరగోపాల్ గారు గెలిచారు. అయితే దురదృష్టవశాత్తు ప్రమాణ స్వీకారం చేయకముందే, అంటే కౌంటింగ్ అయిపోయింది, ఇంకా ప్రమాణ స్వీకారం జరగలేదు. ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారు. ఆయన అదొక తీవ్రమైన విషాదం. ఇదే విషాదం అనుకుంటే అప్పుడేదో బై ఎలక్షన్ వచ్చినప్పుడు మేము రాజకీయాలు వదిలేస్తాం అది అన్నప్పుడు ఆయన కన్విన్స్ చేసి రావి వెంకటేశ్వరరావు గారిని, ఆయన మూడో కొడుకు అనుకుంటాను, శోభనాథ్ గారు, ఆయనతో పోటీ చేయించి ఆయనతో గెలిపించారు. ఇదే విషాదం అనుకుంటే ఈ పెద్ద కొడుకు వర్ధంతికి సంబంధించిన ఏర్పాటు చూసే క్రమంలో ఇంకో కొడుకు శివరామకృష్ణరావు అని ఒక ఆయన ఉంటారు. ఆయన ఈ పాతకాలంలో రైల్వే క్రాసింగ్ దగ్గర వాచ్మెన్ లేని ఉంటాయి, అంటే గేట్లు లేని ఉంటాయి విలేజ్లో. ఇప్పుడంటే అన్ని దాదాపు అన్ని చోట్ల అప్పుడు ఉండే అనమాట. అది క్రాస్ చేసేటప్పుడు ట్రైన్ కొట్టేసి ఆయన చనిపోయాడు అనమాట. అంటే రావి శోభనాథ్ గారి కుటుంబంలో హరగోపాలను చనిపోయారు, శివరామకృష్ణ అలా చనిపోయారు. వెంకటేశ్వరరావు గారు గెలిచారు, ఎన్నికల్లో గెలిచున్నారు. అట్లా అయింది. మరి 2004లో ఆటోమేటిక్గా రావి కుటుంబానికి టికెట్ రావాలి కదా, ఎందుకంటే ఇద్దరు చనిపోయి ఉన్నారు, వీళ్ళే కన్విన్స్ చేసి వాళ్ళని పోటీ పెట్టినారు, సానుభూతి ఉండాలి. అయితే అది పని చేయలేదు. ఎన్టీఆర్ గారి ప్రభావం వల్లనే రావి కుటుంబాన్ని, రావి వెంకటేశ్వరరావు గారిని కాదని కొడాలి నాని గారికి టికెట్ వచ్చింది. ఇక్కడ ఇంకో కీలకమైన పరిణామం ఉంది. సో 2004 వరకు అక్కడ ఏమంటాము, టీడీపీ ఎప్పుడు కూడా మనకు 83, 85, 89లో స్వల్పత ఓడిపోయింది. అది టీడీపీ పెట్టని కోట అంటాం కదా. 2001లో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి. మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు ఎలా ఉంటుందంటే చైర్మన్కి నేరుగా ఓట్లు వేసేవారు. ఇప్పుడులాగా కౌన్సిలర్లు గెలిచి కౌన్సిలర్ ఎన్నుకోవటం కాదు, ప్రత్యక్ష ఎన్నిక ఉండేదన్నమాట. అక్కడ నూకాలపు వెంకటేశ్వరరావు గారని ఒక ఇండస్ట్రియలిస్ట్, ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేసి టీడీపీ అతన్ని ఓడగొట్టేస్తాడు. సో అది కూడా షాక్. గుడివాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలవటం ఏంటి టీడీపీ పాలనలో ఉండగా, అది కూడా రావి వెంకటేశ్వర గారి టికెట్ రావడానికి ఒక కారణం అవుతుంది. కౌన్సిలర్స్ అయితే ఎక్కువ మంది టీడీపీ వాళ్ళు గెలిచారు, కానీ డైరెక్ట్ చైర్మన్ ప్రత్యక్ష ఎన్నిక కాబట్టి చైర్మన్ కాంగ్రెస్ గెలిచిందనమాట. కొడాలి నాని టికెట్ తీసుకున్న తర్వాత 2 సార్లు కూడా వరుసగా గెలిచారు టీడీపీ నుంచి, ఆ తర్వాత వైసీపీ నుంచి కూడా గెలిచారు. బట్ 2 సార్లు వెళ్ళే ముందర చెప్పాలి, కొడాలి నాని 2004లో మొదటిసారి టికెట్ వచ్చినప్పుడు ఆయన ప్రత్యర్థి ఇదే కటార్ ఈశ్వర్ కుమార్, కాంగ్రెస్ తరఫున. ఓకే. సో కొడాలి నాని ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది ఎవరి మీద అంటే కటార్ ఈశ్వర్ కుమార్. కటార్ ఈశ్వర్, ఇప్పుడు వాళ్ళిద్దరే కలిశారు. ఇప్పుడు అందుకే ఈ చర్చ కూడా మొదలైంది. ఇంకా అసలు గుడివాడ చరిత్ర చూస్తే చాలా చాలా ఉంటుందన్నమాట. మనము గుడివాడ చుట్టూ మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్టీఆర్ గారికి చుట్టులో ఓటమి తప్పింది ఆ రోజు, గట్టి పోటీ అని చెప్తున్నాం. ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన కొడుకు హరికృష్ణ చంద్రబాబు నాయుడు వర్గంలో ఉన్నారు, కొద్ది కాలం మినిస్టర్ చేశారు. ఆయన ఎమ్మెల్యే కావడానికి ఎక్కడ ఉప ఎన్నిక రాకపోవడం వల్ల ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అది చంద్రబాబు నాయుడు, తన బావ చంద్రబాబు నాయుడుతో వచ్చిన స్పర్ధల వల్ల, రాజకీయ విభేదాల వల్ల ఆయన ఏం చేశాడంటే 99 ఎన్నికల నాటికి అన్నా టీడీపీని ఒక సొంత పార్టీని పెట్టాడు. అన్నా టీడీపీ, ఏ టీడీపీని సొంత పార్టీని పెట్టాడు హరికృష్ణ గారు. సో హరికృష్ణ గారు అప్పుడు దాదాపు అన్ని చోట్ల కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేశారు. అందులో భాగంగా ఆయన స్వయంగా ఇదే గుడివాడ నుంచి, తర్వాత హిందూపూర్ నుంచి, వాళ్ళ నాన్నగారు అన్నిసార్లు గెలిచిన హిందూపూర్ నుంచి, రెండోది సొంత నియోజకవర్గం గుడివాడ నుంచి పోటీ చేశారు. ఏం జరుగుతుంది అనుకుంటారు అప్పుడు? ఏం జరిగింది? హరికృష్ణ గారికి డిపాజిట్ పోయింది. హరికృష్ణ గారికి డిపాజిట్ పోయింది. అదే పెద్ద షాక్ అయింది. దాదాపు 10.8% ఎంతో ఓట్లు వచ్చింది. డిపాజిట్ ఆయన కోల్పోయాడు. 99లో అంటే 89లో గెలిచాడు, 94లో టికెట్ పోయింది. 99లో టికెట్ ఆశించిన కటార్ ఈశ్వర్ కుమార్ కాంగ్రెస్ ఇవ్వలేదు. అప్పుడు కటార్ ఈశ్వర్ కుమార్ ఇండిపెండెంట్గా వేశాడు. సో టీడీపీ క్యాండిడేట్, కాంగ్రెస్ నుంచి సేగు వెంకటేశ్వరన్ ఒక ఆయన, ఇండిపెండెంట్గా కటార్ ఈశ్వర్ కుమార్, అన్నా టీడీపీ నుంచి హరికృష్ణ. హరికృష్ణ గారికి డిపాజిట్ పోవటము ఒక ఆశ్చర్యం అయితే, కటార్ ఈశ్వర్ కుమార్ గారికి డిపాజిట్ వచ్చింది. హరికృష్ణ గారి కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అది సర్ప్రైజ్ అనమాట. అంటే హరికృష్ణ బలం కంటే కటార్ ఈశ్వర్ కుమార్ బలం ఎక్కువ ఉందా గుడివాడ అనేది ఆ రోజు బాగా సంచలనమైంది. శివ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న ప్రతి ఇన్సిడెంట్లో కూడా ఏదో ఒకటి ట్విస్ట్ ఉంది గుడివాడ రాజకీయాల్లో. ఊహించని పరిణామాలు అనేవి ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉన్నాయి గుడివాడ రాజకీయాల్లో. అయితే అక్కడ ప్రజలు ఎక్కువగా రాజకీయంగా చైతన్యవంతులు అవటం వల్ల ఎందుకు ఇలాంటి ఊహించని పరిణామాలు మనకి ఎదురవుతూ ఉంటాయి గుడివాడ రాజకీయాల్లో? రాజకీయ చైతన్యం అన్న మాట నేను వాడను. ఓకే. అయితే ఏ రాజకీయ నాయుడు అయితే బలంగా ఎన్నికలు చేస్తాడో వాళ్ళే గెలిచారు అక్కడ. అది గుడివాడ అనేది ఏ పార్టీకి కూడా వన్ సైడెడ్గా లేదు, ఇప్పుడు లేదు. అంటే వ్యక్తిగత చరిష్మా, వ్యక్తిగత పరిచయాలు అంతే. తర్వాత ఎన్నికల రోజు గట్టిగా ఎన్నికలు చేయాలి. ఇంక ఎన్నికలు చేయడం అంటే మీకు తెలుసు, అన్ని రకాల ఖర్చులు పెట్టడాలు చేయటాలు చేయాలి, వాళ్ళే గెలుస్తారు అన్నమాట. సో ఆ విధంగా కటార్ ఈశ్వర్ కుమార్ 99తో ఆగిపోయింది. 2004లో టికెట్ వచ్చి ఓడిపోయారు, కొడాలి నాని గెలిచారు. ఓకే. అయితే నిజంగా రాజకీయాలు చేయడం వచ్చిన వాళ్ళే గుడివాడలో విజయకేతనం ఎగరవేస్తారు. ఎన్నిక ముందు 3 రోజులు గట్టిగా ఎవరు పనిచేస్తే వాళ్ళు గెలుస్తారు అక్కడ, అంతే. అయితే వరుసగా కూడా టీడీపీ నుంచి 2 సార్లు కొడాలి నాని గెలిచిన తర్వాత వైసీపీలోకి మారటానికి సిచ్యువేషన్స్ ఏంటి? సో ఒక రకంగా ఏంటంటే కృష్ణా జిల్లా రాజకీయాల్లో కొడాలి నాని చాలా జూనియర్.
అక్కడ యోధాని యోధులు ఉన్నారు మొదటి నుంచి కూడా, అంటే 20 ఏళ్ళు 30 నుంచి రాజకీయాలు వేరు పార్టీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవినేని రమణ కుటుంబం టీడీపీ వచ్చిన తర్వాత దేవినేని నెహ్రూ గారు ముందు మొదటి ఎమ్మెల్యే, ఇది 83లో. రమణ తమ్ముళ్ళగా నెహ్రూ గారి తమ్ముళ్ళగా రమణ కైండ్ ఆఫ్ సెకండ్ ఇన్ లైన్, ఎక్కువ రాజకీయం, ఈయన మంత్రి అయిపోయారు, పెద్ద రాజకీయం చేసిన ఆ వర్గం తరపున రాజకీయాలు చేసింది దేవినేని రమణ. సో ఆయన 94లో నందిగామ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. సో ఆయన ఒక ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత దేవినేని ఉమామహేశ్వరరావు గారు మళ్ళీ వచ్చేస్తారు. ఒక రకంగా ఉమామహేశ్వరరావు గారు హైలీ ఎడ్యుకేటెడ్, ఆయనకు చంద్రబాబు నాయుడు బాగా సింక్ ఉంటుంది. సో కృష్ణా జిల్లా రాజకీయాల్లో దేవినేని ఉమామహేశ్వరరావు గారిది ఆధిపత్యం, అంటే టీడీపీ రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యం వచ్చేసింది. అప్పటికి అంబటి బ్రాహ్మణయ్య గారు అని ఒక ఆయన పెద్ద ఆయన ఉంటారు. తర్వాత దేవాదాయ శాఖ చేసిన సత్యనారాయణ గారు, మచిలీపట్నము ప్లస్ అవనిగడ్డ, ఆయన పేరు సత్యనారాయణ గారు, ఇంటి పేరు ఏదో మర్చిపోయాను. ఆయన మినిస్టర్గా చేశారు, దేవాదాయ శాఖలో చేశారు, మంచి పేరు సింహాద్రి సత్యనారాయణ గారు. సో వీళ్ళందరినీ కాదని ఉమామహేశ్వరరావు ప్రభావం పెరిగిపోయింది. సో ఉమామహేశ్వరరావు గారు, కొడాలి నాని, వీళ్ళంతా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. అదే ఆధిపత్యాన్ని కొడాలి నాని సహించలేకపోయాడు. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే రాజకీయాలు అతీతంగా కొంచెం యంగ్ లీడర్స్ అందరినీ ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు. కొడాలి నాని గుడివాడ నుంచి హైదరాబాద్ వరకు ఒక పాదయాత్ర చేయడానికి పెట్టుకున్నాడు. ఇళ్ళ మంజూరు కోసం పెట్టుకున్నారనమాట. దాన్ని టీడీపీ వ్యతిరేకించింది, నువ్వు ఆయన దగ్గర పోదని చెప్పడం, ఈయన నేను పోతానని చెప్పి అవటం, రకరకాల రాజకీయాలతోటి అక్కడ టీడీపీతోటి ఆయన గ్యాప్ రావటం మొదలైంది. సో తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడు కూడా ఉన్నారు. ఇంకా వైసీపీ ఏర్పడిన తర్వాత ఆయన జగన్ గారితో వెళ్ళిపోయారు. జస్ట్ బికాజ్ లైక్ అది ఆ జనరేషన్ రాజకీయాలు అనుకునే, పాత జనరేషన్ రాజకీయాలు కదా ఈ జనరేషన్. అంటే తాను ఎదగటానికి ఉపయోగపడటం లేదు అని అనుకున్నారనుకోవచ్చు. ఆయన నాని గారికి టికెట్ విషయంలో ఎప్పుడు కూడా ఏమంటారు అనుమానం లేదు, ఎప్పుడైనా ఆయనదే టికెట్. పాదయాత్ర చేస్తానంటే అడ్డుకోవటం, అది అంటే నన్ను రాజకీయాలు చేయనియరు అనేది ఒకటి ఉంది. ఈ జిల్లాలో ఎంతసేపు ఉన్నా కానీ దేవినేని ఉమాదే రాజకీయం నడుస్తుంది అనేది అవి రెండు కారణాలు ఉంటాయి. ఉమా డాషింగ్, ఉమా కన్నా మించి నాని ఇంకా డాషింగ్ కదా. సో అక్కడ క్లాష్ వస్తుంది. అలా బయటకు వచ్చేసారు ఆయన. ఆ బయటికి వచ్చిన తర్వాత ఆబ్వియస్గా రోజు జగన్ వేవ్ కనిపిస్తూ ఉంది. జగన్ యంగ్ జనరేషన్ పాలిటిక్స్ అని ఉంది. నానేనే కదా చాలామంది యూత్ ఆ రోజు అట్రాక్ట్ అయి ఉన్నారు. మీకు గుర్తుంటే వంగవీటి రాధా ఆ రోజు వైసీపీలో చేరలేదు, కానీ బెంజి సర్కిల్లో ఈయన ఓదార్పు యాత్ర పోతున్నప్పుడు ఆయన కారు దిగి వచ్చి ఇతన్ని కౌగలించుకుంటాడు. అట్లా ఒక రకంగా అందరూ కూడా అట్రాక్ట్ అయిపోయారు ఆ టైంలో. సో అట్లాగా నాని అక్కడికి వెళ్ళిపోవటం. సో 2014లో టీడీపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసినా కానీ ఈయన వైసీపీ నుంచి గుడివాడ తరపున గెలిచాడు. ఇది 2 సందర్భాలు చూడాలి. 2004లో కాంగ్రెస్ గెలిచింది, కానీ ఈయన మాత్రం టీడీపీ తరపున గుడివాడలో గెలిచాడు. 2014లో టీడీపీ గెలిచింది, కానీ ఈయన వైసీపీ నుంచి గుడివాడలో గెలిచారు. అంటే గెలిచిన పార్టీ అభ్యర్థి గెలుస్తాడని ఏం లేదు, ఏ నాయకుడు బలంగా చేయగలిగితే అతనే గెలుస్తాడు. 19 అందరికీ తెలిసిందే, అది వేవ్ కట్టారు. 24లో మాత్రం నాకు తెలిసి ఆయనకు ముందే హింట్ ఉంది అనుకుంటున్నాను, ఓడిపోతున్నాం అనేది. ఎందుకంటే ఈజ్ లూజింగ్ గ్రౌండ్ అనేది ఆయనకు కూడా ఉంటుంది. సో అందరూ పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు, ఎందుకంటే ప్రత్యర్థి బలమైన ప్రత్యర్థి వచ్చాడు. ఆ ప్రత్యర్థికి అన్ని సామాజిక వర్గాల బంధుత్వం ఉంది. అంటే మనం ఓపెన్గా కొన్ని విషయాలు మాట్లాడకూడదు. ఆయన కమ్మ సామాజిక వర్గమైన వేరే సామాజిక వర్గాల్లో కూడా ఆయనకు బంధుత్వాలు ఉన్నాయి. దానివల్ల అది ఈజీగా ఉంది. ప్లస్ ఈయన మంత్రి అయిన తర్వాత డిస్టర్బ్ అయిపోయాడు, యాక్చువల్గా దూరం వచ్చేసింది. ప్లస్ ఈయన మీద వచ్చిన అవినీతి ఆరోపణలు ఇవన్నీ కారణాలతో ఆయన ఓడిపోయినారు. అంటే గుడివాడ ప్రస్తుత ఎమ్మెల్యే ఇప్పుడు వెనిగళ్ల రాము, ఇప్పుడు నియోజకవర్గంలో తనకు కొడాలి నాని కన్నా కానీ ఎక్కువ పట్టే ఉందనుకోవచ్చా? ఎక్కువ తక్కువ అని చెప్పలేము. వెనిగళ్ల రాము ఎన్ఆర్ఐ, యూఎస్లో ఉండేవారు. చాలా ఏదో ఒక వెనిగళ్ల ట్రస్ట్ అని పెట్టి చాలా కార్యక్రమాలు చేస్తుండేవారు, చాలా కాలంగా చేశారు. ఆయన 2014 నుంచి కూడా ఏదో ఒక నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. సో ఆయనకి ఏంటంటే ఈ సేవా రంగం ద్వారా ఒక నెట్వర్క్ ఉంది, ప్లస్ ఒక విజన్ ఉంది చేసుకోవటం. ఈరోజు గుడివాడలో ఆయన సైలెంట్గా బాగానే పనిచేసుకుంటున్నాడు, బాగానే గ్రామాల్లో చొచ్చుకొని పోతా ఉన్నాడు. మిగిలిన ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే లాగా ఫస్ట్ ఎమ్మెల్యే లాగా ఆయన సైలెంట్గా ఉండట్లేదు, నిత్యం ఏదో ఒక రాజకీయం చేస్తూ ఉన్నాడు అక్కడ ఆయన. సో పట్టు సాధించడానికి అవకాశం ఉంది, ఎందుకంటే టీడీపీకి కొంచెం ఎక్కువ లీనింగ్ ఉంటుంది కాబట్టి గుడివాడలో ఆయన పట్టు సాధించడానికి అవకాశం కనిపిస్తుంది. సో కొడాలి నాని మళ్ళీ గట్టిగా ఫైట్ చేయాల్సి వస్తుంది. అంటే దాదాపుగా మనం చూసుకుంటే ఒక సంవత్సర కాలంగా కూడా కొడాలి నాని నియోజకవర్గంలో అంటే అరెస్ట్ అవ్వటం కానీ లేకపోతే నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారు కొడాలి నాని. సో ఆయన మీద కొంత సానుభూతి వచ్చింది అని అంటున్నారు. ఆ చర్చలో నిజమేనా? నాని మంచి జోక్స్ కూడా వేస్తారు. సో దాదాపు 1 ఇయర్ తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఒక విలేకరు పోయి అడిగారు, సార్ మీరు 1 ఇయర్ తర్వాత బయటకు వచ్చారంటే ఆయన నవ్వుతూ, మాకు ఉద్యోగం తీసేశారు కదమ్మా, ఏం చేయమంటారు, రోజు వచ్చాను నేను ఓడగొట్టారు కదా నన్ను. సో సహజంగా ఏంటంటే ఇంత తీవ్రమైన ఏమంటారు చాలా భారీ తేడాతో ఓడిపోయిన తర్వాత పార్టీలు కొంత స్తబ్దత ఉంటుంది. డే 1 నుంచి అధికార పార్టీ మీద యుద్ధం చేయలేరు. ఈయన సీనియర్ కాబట్టి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు,
అది కూడా హ్యాట్రిక్ కొట్టాడు. గుడివాళ్ళ ఎవరు హ్యాట్రిక్ కొట్టలేదు కదా, కొట్టాడు. సో ఈయనకు ఒక రాజకీయ ఈయనకు ఒక చతురత ఉంటుంది ఎప్పుడు ఏం చేయాలన్నది. సో ఆయన టైం తీసుకొని బయటకు వచ్చారు, రాజకీయాలు చేస్తారు. సో అరెస్ట్గా అయ్యారు. మళ్ళీ నాకు తెలిసి నాని విల్ బీ యాక్టివ్ ఫ్రమ్ నౌ. అంటే శివ సార్ ఇప్పుడు మనం చూస్తే గనక టీడీపీ నుంచి వైసీపీకి వచ్చి కూడా ఆయన గెలిచారు. అంటే ఆయన హవా ఎప్పుడూ కూడా తగ్గలేదు. అలాంటిది 2024లో భారీ మెజార్టీతో ఓడిపోవటం అనేది ఎలా చూడాలి? ఒకటి వైసీపీ మీద వచ్చిన అంత తేడా రావటం. మేబీ వైసీపీ కూడా ఒక 40-50 సీట్లు గెలుచుంటే ఈయన నాని గెలిచుండేవాడేమో. కేవలం 11 సీట్లు వచ్చినప్పుడు ఆ వ్యతిరేకతను దాడే అంత చేయలేదు. ఇంకోటి చెప్పడం ఏంటంటే నాని మినిస్టర్ అయిన తర్వాత గ్రౌండ్ కోల్పోయాడు. అది ఆయన కూడా రియలైజ్ అయ్యింటాడు. ఇప్పటికీ మినిస్టర్ అయిన తర్వాత తన క్యాడర్ తోటి కొంత దూరం ఉన్నారు. అవినీతి ఈయన ప్రత్యక్షంగా చేసాడా లేదా సంబంధం లేకపోయినా ఈయన పేరుతో కొంత అవినీతి జరిగిందనేది ప్రజలు నమ్మటం కూడా ఇంకో కారణం ఉంటుందన్నమాట. ఈ 2 కారణాలు అనేది అండ్ ఆయన నోరే ఆయనకి ముప్పు లేదు. ఆయన నోరు ఆయన రాజకీయాల్లో రాకముంచి ఆయన నోరు అట్లాగే ఉంది. అంటే బూతులు డోసేజ్ ఎక్కువ పెరగలేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని విషయాలలో వాళ్ళు మాట్లాడకుండా ఉండాలి, మంచిది. అలా మాట్లాడటం కూడా కొంత నష్టం చేసి ఉంటుంది. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ మద్దతుదారులని ఏకం చేస్తుంది. చాలా వరకు ఏం చేస్తారంటే ఒక ఓటు నానికేసి ఎంపీకి టీడీపీకి వేసుకుందామనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఊళ్ళలో ఎట్లా ఉంటారంటే సామాజిక వర్గాలు పార్టీల సమీకరణలో ఒక ఓటు నీకు, 2వ ఓటు నా పార్టీకి అన్నది ఉంటుంది అనమాట. సో మొన్న ఏమైందంటే ఈ అన్ని దాడులు వీటన్నిటి మీద జరగటం వలన ప్లస్ వంశీ ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుంది. గన్నవరం వంశీ ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుంది. వీళ్ళందరూ చేయటం వల్ల ఏంటంటే కొంత న్యూట్రల్స్తో పాటుగా వంశీకి సహజంగా ఓటు వేసిన వాళ్ళు, అంటే ఎంపీకి టీడీపీకి వేసి ఎమ్మెల్యేగా వంశీకి వేసిన వాళ్ళు కూడా ఈసారి దూరం అయ్యారు. అంటే ఇప్పుడు ఆరోగ్యరీత్యా కొడాలి నాని సైలెంట్గా ఉన్నారనుకోవచ్చా ఇన్ని రోజులు కూడా? ఏం లేదు, రాజకీయంగా కొంత గ్యాప్ తీసుకోవాలి కదా. రోజు ఏం యుద్ధం చేస్తారు? ఓడిపోయిన ఎమ్మటే రోడ్ల మీదకి వచ్చి ఏం చేస్తారు? ఒక 6 నెలలు సంవత్సరం ఖాళీగా ఉండాలి. వాళ్ళ పార్టీ కార్యక్రమాలు పార్టీ సభలు పెట్టుకోవాలి, కానీ ప్రతిసారి రోడ్డు మీదకి వచ్చి చేయలేరు కదా. ప్లస్ ఈయన నాకు తెలిసి మొదటిసారి ఓడిపోవడం రాజకీయాల్లో వచ్చిన తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఆయన కూడా కొత్తగా ఉంటుంది. ఓడిపోయినప్పుడు ఏం చేయాలనేది ఆయన కూడా కొత్తగా ఉంటుంది. సో దాన్ని అర్థం చేసుకుని ఆయన ముందుకు వెళ్తారు. నేను అనుకుంటే ఖచ్చితంగా విల్ బౌన్స్ బ్యాక్. అంటే పేరుని నాని కూడా అంటం జరిగింది, మళ్ళీ కూడా కొడాలి నాని యాక్టివ్ అవుతారు అని చెప్పి అన్నారు. సో ఈయన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? క్రియాశీలకంగా ఉంటే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. ఈయన క్రియాశీలంగా ఉంటాడు అనుకుంటున్నాను. క్రియాశీలకంగా లేకుండా స్తబ్దుగా ఉంటే కొంత ఇబ్బంది పడతారు. అంటే గతంలో లాగా మాస్ లీడర్ ఇమేజ్ ఏదైతే ఉందో అదే ఇమేజ్ ని కంటిన్యూ చేస్తూ కూడా ఆయన 30-32 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే వచ్చినప్పటికీ ఇప్పుడు 54 ఏసులో ఉన్నదానికి వయసు కన్నా మించి అనుభవం. 20 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన అంత అగ్రెసివ్నెస్ ఉండకూడదు కూడా. అది కొంచెం ఆరోగ్యరీత్యా కూడా ప్రమాదం. కాబట్టి అంత ఊహించకూడదు మనము. చూడాలి భవిష్యత్తు ఎలా డిసైడ్ చేస్తుంది ఆయన. రైట్, థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ. సో గుడివాడ రాజకీయాల్లో కొడాలి నాని ఏ విధంగా, ఎందుకంటే గుడివాడ నియోజకవర్గం అనేది కూడా అది సీనియర్ ఎన్టీఆర్ గారి సొంత నియోజకవర్గం. అలాంటి రాజకీయాల్లో యోధులను కూడా కాదని టికెట్ దక్కించుకున్నారు కొడాలి నాని. ఆ తర్వాత వరుసగా కూడా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. అంటే 4 సార్లు కూడా ఆయన గెలవటం కూడా జరిగింది. అలాంటిది 2024లో ఆయన ఓడిపోవటం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన సైలెంట్గా ఉన్నారు. అయితే ఆయన రాజకీయ భవిష్యత్తు ఇదంతా ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే కొడాలి నాని అండ్ ఆయన పాత రాజకీయ ప్రత్యర్థి కటారి ఈశ్వర్ కుమార్ వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత కూడా ఒక సంచలనంగా మారింది గుడివాడ రాజకీయాల్లో ఏం జరగబోతోందని. సో కొడాలి నాని యాక్టివ్ కాబోతున్నారని కూడా పేర్ని నాని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో కొడాలి నాని పొలిటికల్ జర్నీని ఈ సందర్భంగా కూడా పొలిటికల్ అనలిస్ట్ శివ రాచర్ల గారితో చర్చించడం జరిగింది. కీప్ వాచింగ్ యూటీవీ.